ఇలా ఉన్న నా కిచెన్ని అందంగా మారుస్తున్నాను అనమాట. ఇవన్నీ ఇంతకు ముందే క్లీన్ చేసి పెట్టా, ఇదంతా కూడా సర్ఫేస్ ఈ టైల్స్ అంతా క్లీన్ చేసి పెట్టా. ఇప్పుడు మనం ఈ ప్లేస్లో మొత్తం బ్యాక్గ్రౌండ్ మార్చేద్దాం. ఇవన్నీ తీస్తా ఫస్ట్ అయితే. ఇవన్నీ తీసేసి ఫస్ట్ అయితే అక్కడ పెట్టేసి మనం ఫస్ట్ టైల్స్కి వాల్పేపర్ అయితే పెట్టేసేద్దాం. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఫుల్ ఖుషి ఉన్నా ఇవాళ. ఎందుకో తెలుసా, నా ఎప్పటి నుంచో మేకవర్ చేద్దాం అనుకుంటున్నా కిచెన్ మేకవర్ ఇప్పటికి అయ్యింది. ఇది మనం బ్యాక్గ్రౌండ్ టైల్స్కి వేస్తున్న వాల్ పేపర్. సూపర్ ఉంది కదా వైట్గా, బట్ వేసేటప్పుడు అయితే చాలా ఇబ్బంది పెట్టేసింది. చెప్పడం మర్చిపోయా, మన కొత్త క్రియేటర్స్ అందరికీ యూట్యూబ్లో హైప్ అనే ఆప్షన్ తీసుకొచ్చింది కదా. సో మీరందరూ లైక్ చేసి హైప్ అయితే ఇచ్చేసేయండి. వారం నుంచి వెంటబడితే ఇప్పుడు వచ్చిండు హెల్ప్ చేయడానికి. న్యాయంగా ఉందా మీరే చెప్పండి. సరేలే, ఇలాగైనా వచ్చాడు కదా. ఎంత మెజర్మెంట్ పడుతుంది ఏంటి అనేది క్లియర్గా చూసి కట్ చేసుకుంటున్నాం. మా ఆయన అయితే ప్రతిదీ పర్ఫెక్ట్గా చూస్తాడు. పర్ఫెక్ట్గా అయిపోవాలి వర్క్ అంటాడు. అండర్ బడ్జెట్లోనే అయిపోయింది. విత్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 600 to 800లోనే మనకు మేకవర్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూపిస్తున్న వాల్ పేపర్స్ నేను అమెజాన్లో చేసా ఫస్ట్ అయితే ఆర్డర్. ఆ తర్వాత నేను మీషోలో బుక్ చేశాను. బట్ అమెజాన్లో వచ్చేవి కొంచెం మనకి క్వాలిటీ అయితే బాగున్నాయి, కానీ మీషోలో వచ్చినవి కొంచెం క్వాలిటీ తక్కువగా ఉన్నా కూడా యూజ్ చేసిన ఐటమ్ డీటెయిల్స్ ఒకవేళ మీకు కావాలి అనుకుంటే మీరు నాకు కమెంట్ సెక్షన్లో అడగండి. నేను కంపల్సరీగా అన్ని లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. మా ఆయన అయితే మస్తు కష్టపడుతుండే. అబ్బా, అది ఎట్లా సెట్ చేసినా సెట్ అయితే లేదు, ఎక్కువ తక్కువ అవుతుంది. కరెక్ట్గా కరెక్ట్గా మెజర్ చేసుకొని మనం ఈ షీట్స్ని కట్ చేసుకుంటే మనకు పేస్ట్ చేయడం చాలా ఈజీ అవుతుంది. అండ్ ఇక్కడ ఉన్న స్టవ్ కూడా తీసేస్తే బాగుంటుంది, నీకు కంఫర్ట్గా ఉంటుంది బుజ్జు అని చెప్పి స్టవ్ అయితే మినిమం 2 to 3 days అయితే టైం పడుతుంది మొత్తం మేకవర్ అవడానికి అని చెప్పేసి నేను కిచెన్ మొత్తము ఒక 2 days బ్యాకే డీప్ క్లీన్ చేశాను. మేడ్ ఎవరు లేరు, నేను ఒక్కదాన్ని అన్ని చేసుకోవాలి. చాలా టైం అయితే షూట్ చేద్దాం అనుకున్నా, కాకపోతే అది ఇంకో వీడియోలో కవర్ అవుతుంది కాబట్టి ఇంకా ఈ వీడియో కూడా లెంతీ అయిపోతుంది, మీకు కూడా బోర్ అనిపిస్తుంది. సో నేను ఇందులో చూపించట్లేదు అదంతా. ప్రతి శ్రావణ మాసానికి ఇల్లు అయితే డీప్ క్లీనింగ్ ఎలాగో చేస్తాం కాబట్టి ఇంకా ఆ వీడియోలో వచ్చేస్తుంది. అండ్ డీప్ క్లీన్ చేసిన ప్రతిసారి అత్తయ్య అండ్ ఈయన అందరం కలిసి చేసుకుంటాము, హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఒక్కరి వల్ల ఇంత పెద్ద ఇల్లు కట్ చేయడం అయితే ఎండింగ్ వచ్చేసింది. ఇంకా ఇవి కట్ చేసిన తర్వాత పేస్ట్ చేసేయడమే. అండ్ ఇక్కడ పేస్ట్ చేస్తుంటే ఒకటి ఎక్కువ తక్కువ వస్తుంది, ఎయిర్ బబుల్స్ వస్తున్నాయి. జాగ్రత్తగా చేయాల్సి వచ్చింది. ఎంత కేర్ తీసుకొని చేసినా కూడా ఎక్కడో ఒక దగ్గర ఎయిర్ బబుల్స్ వస్తున్నాయి. అలా ఎయిర్ బబుల్స్ వస్తే మనకి తొందరగా అది షీట్ అనేది పైకి లేస్తుంది అనమాట. కొంచెం హీట్ తగిలిన అలా ఉన్నా కూడా పైకి లేస్తుంది. సో ఇలా రబ్ చేసుకుంటూ మంచిగా పేస్ట్ అయ్యేలాగా చేస్తే మనకి ఎక్కువ రోజులు బాగుంటుంది. ఏదేమైనా కూడా మన మెయింటెనెన్స్లోనే అంతా ఉంటుంది కదా. ఇంక ఇలా అయితే కాదురా నాయన అని అనుకున్నాడో ఏమనుకున్నాడో, ఒక్కసారిగా కౌంటర్ టాప్ ఎక్కేసి పేస్ట్ చేయడం స్టార్ట్ చేశాడు మా ఆయన. ఇక్కడ పిల్లలు కూడా ఇవాళ హాలిడే కావడంతో ఇంట్లోనే ఉన్నారు. ఇంకా రౌడీ కూడా ఇంట్లోనే పిచ్చి వేస్తుంది, అన్ని కట్ చేస్తుంది. ఒక షీట్ అయితే పాడలేవి పెట్టేసింది, ఆల్రెడీ మొత్తం కట్ చేసి పెట్టేసింది. ఇంకా పిల్లలు అన్నాక అలాగే చేస్తారు కదా, కొంచెం మనమే చూసి చూడనట్టు వెళ్ళిపోవాలి. వాళ్ళకి అదొక సరదా అనమాట. నేను హెల్ప్ చేస్తా అంటూ ఇక్కడిక్కడే తిరుగుతుంది. మేకవర్ ఎప్పటి నుంచో చేయాలని ఉండే అని మీతో ఆల్రెడీ షేర్ చేసుకున్నా కదా. కాకపోతే ఇది స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా నాకు ఒక భయం అనమాట. లోపల అసలు ఎలా వస్తుందో ఏంటో, అవుట్పుట్ బాగా వస్తుందో లేదో, ఉన్నదేమన్నా పాడలేపుతున్నానా నేను అని చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇది ఇంత చేస్తుంటే కూడా నాకు లోపల టెన్షన్గానే ఉంది. అనుకున్నా ప్రతి దానికే ఒక టైం రావాలి అంతే కదా. అది ఆ టైం వస్తే అస్సలు ఆగదు. అదేంటో ఇన్ని రోజుల నుంచి అనుకుంటున్నది ఇప్పటికి అయిపోతుంది. ఐ నో దిస్ వర్క్ విల్ బి కంటిన్యూస్ టు నైట్ అండ్ ఆల్సో నెక్స్ట్ డే, నాకు తెలుసు. అందుకే మార్నింగే మొత్తం కుకింగ్ అంతా కంప్లీట్ చేసేసిన. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా కూర్చున్నాము. ఇప్పటికీ ఆఫ్టర్నూన్ అయిపోయింది, కానీ ఈ
పేస్టింగ్ మాత్రం ఇంకా అవ్వలేదు. అమ్మ బాబోయ్, గుండె ఆగిపోయినంత పని అయిపోయింది ఒక్కసారిగా. ఇక్కడ ఈ షీట్ అయితే భలే సతాయించింది అసలు. అది అతికిస్తుంటే అది రివర్స్లో అతుక్కుపోయింది అనమాట. ఏం చేయాలో అర్థం కాలేదు. అండ్ కార్నర్స్కి కొంచెం అంటే ఇది ఏమవుతుందంటే ఈ షీట్ ఎలా ఉందంటే సాగుతుంది. అది ఎన్లార్జ్ అవ్వడం వల్ల అక్కడ కార్నర్స్లో గ్యాప్స్ వచ్చేసాయి, చిన్న గ్యాప్స్. మా ఆయన భలే తెలివిగా వాటిని కూడా కవర్ చేసేసాడు. వైట్ బ్యాక్గ్రౌండ్ షీట్ కాబట్టి దీని మెయింటెనెన్స్ అయితే చాలా 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 కష్టం. అండ్ ఒక సైడ్ వేయట్లేదు, మనం కిచెన్ మొత్తము టైల్స్కి మొత్తం కవర్ చేస్తున్నాం కాబట్టి మెయింటెనెన్స్ చాలా కష్టం. అండ్ నాకు తెలుసు నేను మెయింటైన్ చేయగలుగుతాను కాబట్టి ఇష్టమైన కొన్ని వాటికి కష్టపడాలి తప్పదు. ఇంకా మిగిలిపోయిన ఎడ్జెస్ అన్నిటిని నీట్గా కట్టర్తో కట్ చేయడం స్టార్ట్ చేసేసాడు. ఇంతకు ముందే స్టార్టింగ్ కట్ చేయాల్సింది. ఇది కొంచెం గ్లూ మనకి గ్రానైట్ పైన కిచెన్ ఎంత మేక్ ఓవర్ చేసినా కూడా స్ట్రిప్ లైట్ లేకపోతే వేస్ట్ కదా. సో లైటింగ్ లేకుండా మన వీడియోస్ కి కూడా చాలా డల్ గా ఉంటుంది అనేసి నేను స్ట్రిప్ లైట్ అయితే ఆర్డర్ చేశాను. బ్యాక్ సైడ్ నేను డబుల్ ప్లాస్టర్ పెట్టేస్తున్నా నీట్గా. ఎందుకంటే ఇలా డబుల్ ప్లాస్టర్ పెడితే మనకి ఎక్కడ కూడా లేవకుండా మంచిగా పేస్ట్ అయిపోతుంది వాల్కి అనేసి పెట్టేస్తున్నాను. అండ్ ఇది లెంత్ అది సరిగ్గానే సరిపోయింది. అండ్ లైటింగ్ కూడా చాలా చాలా బాగుంది. వేసిన తర్వాత మీరే చూస్తారుగా లుక్ ఎలా ఉందో. మస్త్ వచ్చింది లుక్ అయితే. ఇప్పటికే చాలా అలసిపోయాను నేనైతే. అసలు లెగ్స్ అండ్ హ్యాండ్స్ బాగా పెయిన్ వస్తున్నాయి నాకు. పాపం మా ఆయన ఎలా స్టిక్ చేస్తున్నాడు ఏంటో కానీ చూసాను నేను. కాకపోతే అసలు అద్భుతలేదు, లేస్తూనే ఉంది. మళ్ళీ ఒకసారి కంటిన్యూస్గా పెడితే బాగుంటుంది అనేసి మళ్ళీ డబుల్ ప్లాస్టర్తో కంటిన్యూగా ఇలా పేస్ట్ చేసి పెట్టాను. సో ఇప్పుడు మనం పేస్ట్ చేసేసి చూద్దాం. ఎల్ఈడి స్ట్రిప్ పెట్టేసాకైతే లుక్ ఎలా ఉంది. ఇప్పుడు మన దగ్గర ఉన్న వాల్ డెకర్ ఐటమ్స్ కొన్ని ఉన్నాయి. వాల్ డెకర్ ఐటమ్స్ నేను లాస్ట్ టైం మీషో హాల్ చేశాను కదా, అందులో డీటెయిల్స్ ఉంటాయి. మీకు ఎవరికైనా కావాలంటే ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి. ఈ డెకర్ ఐటమ్స్ అన్నీ కూడా మనం పెట్టగలిగిన బడ్జెట్లోనే ఉన్నాయి. ఒక్కసారి మీరు లింక్స్ అయితే చెక్ చేయండి ఇఫ్ యూ వాంట్ దిస్. అండ్ ఇవన్నీ కూడా మనకి బ్యాక్గ్రౌండ్లో ఏదైనా కిచెన్లో రెసిపీస్ చేస్తున్నప్పుడు కానీ అలా యూజ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటాయి. అండ్ లుక్ వైజ్గా కూడా చాలా పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయి. యూజ్ చేసే ఐటమ్స్ కూడా కొన్నిటిని నేను ఆర్డర్ చేశాను. అండ్ వాటన్నిటికీ నేను సపరేట్ వీడియోలో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇఫ్ యూ వాంట్ ఓన్లీ మీకు ఒకవేళ కావాలనుకుంటే నాకు కమెంట్స్లో చెప్తే నేను కంపల్సరీగా అవన్నీ నేను ఓపెనింగ్ వీడియోస్ అయితే తీసి పెట్టాను. అండ్ రివ్యూ లాగా చేద్దామని సపరేట్ వీడియో చేద్దామని అయితే తీసి పెట్టాను. మీకు ఒకవేళ అవసరం అనుకుంటే నాకు కమెంట్ చేస్తే మాత్రమే ఆ వీడియో చేయాలనుకుంటున్నా. వావ్, లుక్ అయితే అద్దిరిపోయింది కదా. చాలా చాలా మంచిగా అనిపిస్తుంది చూడ్డానికి. నైట్ టైం అయితే అసలు ఎంత బాగుందో, నాకు మాటలు రావట్లేదు చెప్పడానికి. ఇంకేదో వెల్తీగా అనిపిస్తుంది. సో ఇవి కూడా నేను ఆర్డర్ చేశాను. సో వీటిని పెడితే ఎలా ఉంటుంది అనేది ఒకసారి చెక్ చేస్తున్నా. ఇంకా మీకు తెలియంది ఏముంది, మన ముగ్గుల పిచ్చి కిచెన్ మీదకి కూడా వచ్చేసింది. ఇక్కడ కౌంటర్ టాప్ని ఒక ట్రెడిషనల్ వైబ్స్ తీసుకురావాలి అనుకున్నాను. సో దానికి తగ్గట్టుగా మెలకల ముగ్గులు పెట్టేసి ఆ ముగ్గులు వేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టైమ్ ఈజ్ 10:30. వీళ్ళు డిన్నర్ చేసేసి పడుకున్నారు కూడా. బట్ నేను ఇక్కడ నాకు ఇష్టమైన ముగ్గులు కదా, మనకి టైమే తెలియట్లేదు ఇవాళ. మీలో ఎంతమంది ఇలా కౌంటర్ టాప్ పై ముగ్గులు వేస్తూ ఉంటారు? నాకైతే చాలా ఇష్టం కాబట్టి ఎంత టైం అయినా చూసుకోకుండా ఇలాగే ముగ్గులు వేస్తున్నా. అదేంటో ఒక రకమైన హ్యాపీనెస్ వస్తుంది నా లోపలైతే.
వావ్, ఎంత ఆస్థెటిక్ వైబ్స్ వచ్చాయో కదా మన కిచెన్కి అయితే. ఇంకా లుక్ కంప్లీట్ కాలేదు, ఇంకా కొన్ని ఐటమ్స్ పెట్టేవి ఉంది. అవి నెక్స్ట్ డే మార్నింగ్ పెడతామని ఇప్పటికైతే ముగ్గు కంప్లీట్ అయిపోయింది, కంప్లీట్గా వేయడం. అండ్ మార్నింగ్ అయితే ఇదంతా చక్కగా డ్రై అయిపోతుంది. అండ్ మనం ఏవైతే పెట్టేసుకోవాలి అంటే అవి పెట్టేసుకోవచ్చు. అండ్ ఎర్లీ మార్నింగ్ చూడండి కిచెన్ ఎంత అందంగా అనిపిస్తుంది. నాకైతే నా కిచెన్లో ఉన్నట్టు లేదు, ఇంకెక్కడో ఉన్నట్టుంది. అసలు ఎర్లీ మార్నింగ్స్లో నా కిచెన్ అయితే ఎలా ఉంటుంది అంటే, అదేదో శేఖర్ కమ్ముల మూవీస్లో మంచి ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూపిస్తారు కదా, అలా అనిపిస్తుంది అనమాట. సో ఇక్కడైతే కొన్ని పెట్టాల్సినవన్నీ ఇక్కడ పెట్టేస్తున్నాను. ఈ ర్యాక్ అయితే నేను మీషోలో ఆర్డర్ చేశాను. అండ్ ఇది వచ్చేసి నా డిఐవై అనమాట. అది ఓల్డ్ వీడియోస్లో ఉంది. ఒకవేళ ఇలాంటి డిఐవై మీకు కావాలి అనుకుంటే మీరు నాకు కామెంట్స్లో పెట్టండి, నేను కంపల్సరీ ఒక వీడియో అయితే చేసి పెడతాను. ఇది చూసారా, చిట్టి మడతమాన్ అనమాట. ఎంత క్యూట్గా ఉందో. ఇది నేను బయట మార్కెట్లో తీసుకున్నా. ఇక ఆయిల్ బాటిల్స్ తీసుకున్నాను, దానికోసం ఈ ర్యాక్ అయితే వుడ్ది తీసుకున్నాను. ఇది క్వాలిటీ అయితే టాప్ నాచ్ ఉంది, బెస్ట్ క్వాలిటీ వచ్చింది. అండ్ ఇవే అనమాట నేను తీసుకున్న ఆయిల్ బాటిల్స్. ఇవి కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ. ఇక ముందు మన వాడకం ఎలా ఉంటుందో ఆ వాడకానికి తగ్గట్టు అవి ఎలా ఉంటాయో మరి కొన్ని డేస్ తర్వాతే తెలుస్తుంది. ఇవాళ యాక్సిడెంటల్గా మనం ఎప్పుడు పాలు పొంగిస్తాం కదా, అలాగే పొంగిపోయాయి. దట్ వాజ్ ఎ వెరీ పాజిటివ్ సైన్. అండ్ వెల్కమ్ టు ద హెవెన్. నిజంగా హెవెన్ లాగే అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ ఎన్ని వంటలు చేస్తామో, ఎంత కంటెంట్ క్రియేట్ చేస్తామో, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఈ కిచెన్ మేకోవర్ ఎలా అనిపించింది నాకు కంపల్సరీగా మీరు కమెంట్స్లో షేర్ చేయండి. మీ ఫీలింగ్ ఏంటో, అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఎలాంటిదైనా సరే నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ నాకు ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే హైప్ కూడా కంపల్సరీ ఇవ్వండి. మీరు నాకు ఎంతో కొంత సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ కిచెన్ వీడియో ఈ మేకోవర్ అంతా కూడా మీకు ఎక్కడో ఒక దగ్గర కంపల్సరీగా నచ్చే ఉంటుంది కదా. సో నచ్చితే మాత్రం డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. మన ఛానల్లో చాలా మంచి వీడియోస్ రాబోతున్నాయి, మంచి కంటెంట్ కూడా రాబోతుంది. స్టే ట్యూన్. సైనింగ్ ఆఫ్ మీ మను నరేష్. ఇంకా నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.